రాజా సాబ్ సినిమా నుంచి రెబల్ సాబ్ అనే ఒక సాంగ్ అయితే వచ్చింది. సో అది రిలీజ్ అయినప్పుడు అక్కడ విమల్ థియేటర్లో చేసినప్పుడే కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాలేదు అని చెప్పేసి డిసప్పాయింట్ అయ్యారని చెప్పేసి అప్పుడు అన్నారు. సో వచ్చిన తర్వాత కూడా మిక్స్డ్ టాక్, అది బాగుంది బాగలేదని చెప్పేసి చాలామంది ఎక్కువగా నెగిటివ్గానే చెప్తున్నారని అంటున్నారు. సో నిజంగానే బాగలేదా సాంగ్? సో ఖచ్చితంగా రెబల్ సాబ్ అనే ఒక సాంగ్ని అయితే చాలా రోజుల తర్వాత మారుతి గారు కలర్ఫుల్గా తీసుకొచ్చారు ప్రభాస్ గారి ఫ్యాన్స్కి. సో ఆ సాంగ్ని థియేటర్కల్గా నా విమల్ థియేటర్లో లాంచ్ చేశారనమాట. అక్కడికి మారుతి గారు ఫ్యాన్స్తో వచ్చి ఆయన కూడా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఆయన ఉద్దేశంతో అక్కడ వచ్చి స్పీచ్ ఇచ్చి సాంగ్ లాంచ్ చేశారనమాట. అదే 6ంటికి అని చెప్పి అది 8ంటికి రావడంతో సగం మంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన తమన్ గారు కూడా ఒక వీడియో పెట్టారు, చాలా టైర్డ్ అయిపోయినట్టుగా నేను సాంగ్ రెడీ చేసాను ఇంకా ప్రోమోతోనే అలరేస్తుంది అని చెప్పి. సో ఆ ప్రోమో చూస్తే పాన్ ఇండియా అని చెప్పి ఏదో లిరిక్స్తో అట్లా వచ్చిందనమాట. సో తర్వాత దానిపైన కూడా ట్రాల్ చేశారు, ఏంటి పాన్ ఇండియా అనే పదం ఎందుకు వాడుతున్నారు అది ఇది అని చెప్పి. సో మొత్తం లిరిక్స్ వినండి అని చెప్పి ఎస్కేఎన్ గారు కూడా చెప్పడం జరిగింది సోషల్ మీడియాలో. సో అది మొత్తం సాంగ్ వచ్చింది. పాన్ ఇండియా బ్యాచులర్ అని చెప్పే ఒక ప్రయత్నం ఆ లిరిక్లో చేశారు. సో అది చెప్పడానికి ఒక మంచి అంటే ఒక పెళ్లి కాని కుర్రోడు ఉంటాడు కదా, సో ఆ టైప్ ఆఫ్ సాంగ్ లా క్రియేట్ చేశారు అనమాట. సో అది చాలా కలర్ఫుల్గా ట్రాక్టర్స్ అవి ఇవి పెట్టి చాలా మంది ఎక్కువ మంది సెటప్తో చేశారు. కానీ ఎందుకో మరి ఆ మిక్సింగ్ వల్ల ఏమో కానీ సాంగ్ అయితే చాలా మందికి ఎక్కలేదు. సో ఒక పార్ట్ ఆఫ్ ద సాంగ్ కొంచెం బాగుంది, అంటే ఆయన టైటిల్ కార్డ్స్ వచ్చి లైక్ ఆయన పాత సినిమాలో లుక్స్ వచ్చే విధంగా ఒక లిరిక్ దగ్గర అట్లా పెట్టి ఒక మ్యూజిక్ దగ్గర. సో ఓవరాల్గా సాంగ్ అంటే అసలు ఏంట్రా ఇంత నీరసంగా ఉంది అంటే ప్రభాస్ గారు కూడా మాట్లాడేది ఎంత డల్గా ఉంటుందో అంత డల్గా సాంగ్ కూడా ఉందన్నమాట. అంటే యాక్చువల్ ఆ లిరిక్స్ ఆ బిట్ చూస్తే ఫాస్ట్ కొట్టచ్చు బీట్, కానీ అక్కడ ఏదో మరి ప్రభాస్ గారు డాన్స్ వేయలేరనా లేదంటే ఏ పరంగా పెట్టారో తెలియదు కానీ కొంతమంది మాత్రం దానికి ఒక అలా డల్ టాక్ చెప్తున్నారు. సో పెద్ద అంటే మిక్స్డ్ టాక్ అనుకోకపోండి. అంటే స్టార్టింగ్ నుంచి కూడా మారుతి గారు ఇటు ప్రభాస్ని ఇంత పెద్ద హీరోని హ్యాండిల్ చేస్తాడా చేయడా అని చెప్పేసి ఒక అందులో కన్ఫ్యూజన్ ఉండింది. బట్ ఈ పాట తర్వాత నిజంగానే ప్రూఫ్ అయిపోయింది అనే విధంగా కూడా అంటున్నారు. అంటే ట్రైలర్ చూస్తే బాగా గ్రాండియర్గా తీశారు. మరి ఎందుకంటే ఆయన అంతకుముందు పెద్ద బడ్జెట్ ఎక్స్పీరియన్స్ ఆయనకి లేదు, చిన్న బడ్జెట్లో మంచి సినిమాలు తీసాడు ఆయన. సో అలాంటప్పుడు నమ్మి ఒక అవకాశం ఇవ్వడంలో తప్పులేదు ఆయనకి. సో ఈయన కనిపించింది అంటే ప్రభాస్ గారికి ఒక హారర్ కామెడీ జానర్ చేద్దాం అని నమ్మి ఆయన అనుకున్నప్పుడు మారుతి గారు గుర్తొచ్చారంటే అది గ్రేట్. అంటే ఆయన సాధించిన క్రెడిబిలిటీ అదే ఇండస్ట్రీలో. అయితే మరి ఇంత బడ్జెట్ని ఇంత హీరోని హ్యాండిల్ చేస్తారా అంటే ట్రైలర్ చూస్తే ఓకే అనిపించింది, ఏదో లాగుతారు కథ ఉంటే కనుక ఖచ్చితంగా లాగుతుంది అనిపిస్తుంది. మరి ఈ సాంగ్ చూస్తే సాంగ్కి కథకి అసలు ఏం సంబంధం ఉండలేదు. మరి అంటే ఫస్ట్ హాఫ్ అంతా హీరో గారి క్యారెక్టర్ కామెడీ ఆ సాంగ్స్ మధ్యలో జరిగిపోద్ది. సో మెయిన్ స్టోరీ అంతా ఇంకో క్యారెక్టర్ ఉంటుంది కదా ప్రభాస్ గారిది, అది చూపిస్తుంది అని చెప్పి అందరు మాట్లాడుకుంటున్నారు. సో మరి ఈ సాంగ్ అయితే యాజ్ ఆఫ్ నౌ కొంత మిక్స్డ్ రెస్పాన్సే వచ్చింది. ఫ్యాన్స్ కొంతమంది బాగుంది అంటున్నారు, బాగా కొట్టారని చెప్పి అంటున్నారు. కానీ తమన్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అయితే అది కాదన్నమాట. తమన్ గారి నుంచి మాస్ బీట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అంతకుముందు గేమ్ చేంజర్లో రామచ్చాతో పోల్చుకుంటున్నారు. రామచ్చా చూస్తే స్పీడ్గా ఉంటుంది సాంగ్. సో ఇక్కడ మరి ఇది ఎందుకు స్లోగా కొట్టారని ఫస్ట్ అది క్వశ్చన్ మార్క్. అసలు అంత మంచి లిరిక్స్ పెట్టుకుని స్లోగా కొట్టాల్సిన అవసరం, ఆ స్లోగా కొట్టడం వల్ల సాంగ్ మీద ఇంట్రెస్ట్ పోయే ఛాన్స్ కూడా ఉంది. సో అట్లా ఏంటంటే కొంతమందికి నచ్చింది, కొంతమంది అంటే మరి చిక్కిరి బాగుంది అంటున్నారు, కొంతమంది అఖండాలో జాజికాయ ఇంటర్ బెస్ట్ అంటున్నారు. అట్లా వేరే సాంగ్స్తో కంపేర్ చేసుకుని అంటే దీంతో సాటిస్ఫై అవ్వాలి ప్రభాస్ గారి ఫ్యాన్స్. సో మరి ఇంకా నెక్స్ట్ సాంగ్ అయినా ఏమన్నా వాళ్ళని సాటిస్ఫై చేస్తుందా, ఇంకెలాంటి సాంగ్స్ ఉండబోతున్నాయి, మరి ఏమన్నా రొమాంటిక్ సాంగ్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? సో 4-5 పాటలు ఉన్నాయన్నారు సినిమాలో మొత్తం. అవన్నీ ఎప్పుడు లాంచ్ చేస్తారో తెలియదు కానీ టైం అయితే చాలా తక్కువ ఉంది. మరి సంక్రాంతిలోపు ఎంతవరకు ప్రమోట్ చేస్తారు, హిందీలో ఎట్లా ప్రమోట్ చేస్తారు? ఇంకా ఈ సాంగ్ తెలుగులో మాత్రం హిందీలో రాలేదు. సో మరి అది పాన్ ఇండియా వైడ్గా ఎక్కించాలంటే ఎలా ప్రయత్నం చేస్తారో ఏంటో మరి అది చూడాలి.